హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ్ రెడ్డి. ఈరోజు వచ్చేసి కుప్పబోలిన స్టాక్ మార్కెట్ అనమాట. మోర్ దాన్ వచ్చేసి 1414 పాయింట్స్ కోల్పోయిన సెన్సెక్స్. సో ఎందుకు ఇక్కడ ఇన్ని పాయింట్లు ఈరోజు మార్కెట్ ఇంతగా పడింది ఒకటి. రెండోది వచ్చేసి ఈ టైంలో కూడా వచ్చేసి మనం ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నామా లేదా, రెండు ఏ స్ట్రాటజీ వాడినాం, ఎలా వాడినాం అనేది చూపిస్తాను, మాట్లాడతాం. ఏదైనా సరే ఇక్కడ నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో దీని మీద కన్నా క్లియర్గా కన్నా ఈ వీడియోస్ కన్నా చూస్తూ ఉంటే కన్నా ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఒక బ్లైండ్గా కాకుండా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. విత్ ప్రాఫిట్ బుక్ చేసుకునే విధానం ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. ఒక పర్సన్ వచ్చేసి ఎన్టీపీసీ మీద, ఏదైతే ఎన్టీపీసీ మీద అండ్ హిందూ పెట్రోల్ మీద, ఈ రెండింటిపైన మోర్ దాన్ 60K ప్రాఫిట్ అనేది పర్సన్ బుక్ చేసుకున్నాడు. సో ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అతను బుక్ చేసుకున్నాడు, ఎలా బుక్ చేసుకున్నాడు అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందరగా మొదటగా ఈరోజు వచ్చేసి సెన్సెక్స్ రిలేటెడ్ చూస్తే కన్నా మోర్ దాన్ 1414 పాయింట్స్ వచ్చేసి ఫాల్ కావడం. నిఫ్టీ చూస్తే మోర్ దాన్ 420 పాయింట్స్ మైనస్ 420 పాయింట్స్తో క్లోజ్ కావడం. బ్యాంక్ నిఫ్టీ అనేది -399 పాయింట్స్తో క్లోజ్ కావడం. అలాగే ఇక్కడ చూస్తే కన్నా టాప్ గెయినర్స్గా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోల్ ఇండియా కానీ, ట్రెండ్ కానీ ఇక్కడ ఉండవు. టాప్ క్లోజర్స్గా ఈరోజు వచ్చేసి ఇండస్ బ్యాంక్, టెక్ మహేంద్ర, విప్రో, భారత్ ఎయిర్టెల్ ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. సో నెక్స్ట్ పోతే ఇక్కడ మెయిన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా చాయిస్ ఆప్షన్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్. చాయిస్ ఆప్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8092475546. ఇది మన వాట్సాప్ నెంబర్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మా అండర్ కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలెస్కు కానీ, అబ్స్ట్రాక్ కానీ, ఇంజిన్ బ్రోకింగ్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ లేకపోతే కన్నా ఇక్కడ ఒక మాట చూడండి. ఇండిపేటర్ వచ్చేసి టుడే మార్నింగ్ వచ్చేసి 300 పుట్ ఆప్షన్ వచ్చేసి మార్చి ఇది ఎక్స్పైర్ అనేది 11.1కు బై చేయండి అనేసి నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే వచ్చేసి నేను ఆల్రెడీ అంటే ఎస్టర్డే వచ్చేసి నేను ఒక సజెస్ట్ చేశాను. ఎన్టీపీసీ వచ్చేసి 315 పుట్ వచ్చేసి 8.2లో బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఉంది అని చెప్పడం జరిగింది. మన ఇక్కడ స్టాప్ లాస్ అనేది కూడా గమనిస్తే కన్నా చాలా వెరీ లెస్ స్టాప్ లాస్. కానీ దీనికి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పర్సన్ అతను ఎలా బుక్ చేస్తున్నాడు అనేది కూడా చూపిస్తున్నాను. ఏదైతే హిందూ పెట్రో కానీ లేదా ఎన్టీపీసీ మీద కానీ. సో ఎన్టీపీసీ అనేది ఎస్టర్డే ఏదైతే మనము ఇచ్చిన కాల్కి సంబంధించి ఇక్కడ చూస్తే కన్నా మోర్ దాన్ 6000 క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది మనం ఇచ్చిన లెవెల్స్కి సంబంధించి. ఆఫ్టర్ దాట్ వచ్చేసి తర్వాత స్క్రీన్ షాట్ ఫాలోఅప్లో చూస్తే కన్నా ముందు రోజు సంబంధించి చూస్తే కన్నా ఇక్కడ చూస్తే కన్నా ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పటికి ఎన్టీపీసీ అనేది అతను బుక్ చేసి ఏదైతే మార్నింగ్ ఫ్రెష్ కాల్ ఇచ్చానో వచ్చేసి హిందూ పెట్రో ఇచ్చానో ఆ హిందూ పెట్రో అనేది మళ్ళీ 6075 క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది అనమాట అతను. సో ఇక్కడ చూసారు కదా, అంటే ఒక కాన్ఫిడెంట్గా ఎలా ఇంత పొజిషన్ తీసుకుంటున్నాడు అనేది, అంటే ప్రాపర్. ఆఫ్టర్ దట్ వచ్చేసి దాని ఫాలోఅప్ కూడా అడగడం జరిగింది. నేను చెప్పిన టార్గెట్ వచ్చేసి 13.6 గాను మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేకి అతను ప్రాఫిట్ బుక్ చేసుకునే విధానం కూడా గమనిస్తే కన్నా ఇక్కడ చూస్తే కన్నా హిందూ పెట్రో మీద వచ్చేసి 26K, ఎన్టీపీసీ మీద వచ్చేసి 28K. సో ఓవరాల్గా వచ్చేసి అతను వచ్చేసి ఈ రెండింటిపైన అంటే ఇన్ని స్టాక్స్ పడుతూ ఉన్నాయి కానీ తీసుకోవడం జరిగింది పొజిషన్. ఒకసారి గమనిస్తే కన్నా మీరు కన్నా గమనించండి, నేను సజెస్ట్ చేసిన కాల్స్ కూడా నంబర్ ఆఫ్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన కాల్స్ కూడా రెండే ఇచ్చాను. ఒకటి హిందూ పెట్రో ఒకటి, రెండోది వచ్చేసి ఒకటి హిందూ పెట్రో ఒకటి, రెండు ఎన్టీపీసీ ఒకటి. సేమ్ కాల్సే మళ్ళీ అతను పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఎండ్ ఆఫ్ ది డే కన్నా గమనిస్తే కన్నా ఓవరాల్గా సో 5 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం ఇది ఎన్టీపీసీలో 5 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం జరిగిందంట. సో ఓవరాల్గా రిపోర్ట్ అనేది కన్నా గమనిస్తున్నా కానీ మీరు కన్నా గమనిస్తే కన్నా నేను ప్రైవేట్ గ్రూప్లో ఏదైతే ప్రైవేట్ గ్రూప్లో ఉన్నాయో ఆ గ్రూప్లో ఇచ్చిన విధానంలో ఇండెక్స్ రిలేటెడ్ చూస్తే కన్నా నిఫ్టీ అనేది మీకు సజెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే లైఫ్ టైమ్ గ్రూప్లకు సంబంధించి మ్యారికో, టీవీఎస్ మోటార్ అనేది సజెస్ట్ చేశాను. స్టాక్స్ రిలేటెడ్ చూస్తే కన్నా ఐఆర్ఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, బజాజ్ ఆటో, హిందూ హోటల్. సో ప్రతి ఒక్కటి అంటే ఎస్ఎల్ వైజ్ లేదు, ఒకటి మటుకు కాస్ట్ ఎటువంటి మూమెంటం లేదు కాబట్టి కాస్ట్ లేదు. మిగతా అన్ని ప్రతి ఒక్కటి మూమెంటం రిలేటెడ్గానే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీంట్లో కన్నా గమనిస్తే కన్నా ఏదైతే నేను ఇచ్చిన కాల్స్ అంటే ఉన్నాయో అవి చూపించే ముందరగా మన యూట్యూబ్ ఛానల్ చాయిస్ ఆప్షన్, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ రిలేటెడ్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ చూస్తే కన్నా నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోస్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ అంతకు మీరు నాలెడ్జ్ అని తెలుసుకోవచ్చు. ప్లేలిస్ట్లో కన్నా చెక్ చేస్తే మీరు
బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ అనేసి ఒక కంటెంట్ అనేది మీకు కనబడుతుంది. ఇక్కడ కన్నా వీడియోస్ కన్నా చూసుకుంటే కన్నా మోర్ దాన్ అన్నట్టు. ఇంకా ఐటీ రిలేటెడ్ చూస్తే కన్నా పవర్ బై మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇండెక్షన్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం, డెవాప్స్ పైన కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఐటీ రిలేటెడ్. ఎందుకంటే మాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐటీ రిలేటెడ్గా మేము సపోర్ట్ అనేది కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దాంతోపాటే ఒకసారి కన్నా గమనిస్తే కన్నా మేము ఏదైతే కాల్స్ ఇచ్చామో ఈరోజు చూస్తే కన్నా ఇక్కడ మీకు ఇచ్చిన కాల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఈరోజు వచ్చేసి ఇండెక్స్ రిలేటెడ్ చూస్తే కన్నా ఒక నిఫ్టీ మటుకే నేను కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 210లో బై చేయండి, 276 వచ్చేసి మన ఎక్స్పెక్టేషన్ అనేసి. సో ఇక్కడ ఇండెక్స్ రిలేటెడ్గా చూస్తే కన్నా బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, సెన్సెక్స్ ఉంది. అన్నింటికి పోయి నిఫ్టీనే ఎందుకు ఇచ్చామంటే మనం ఏదైనా సరే ఈ మార్కెట్లోకి వచ్చింది 10 రూపీస్ ఎర్న్ చేసుకోవడానికి. సో ఇచ్చిన విధానంలో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఒక వీక్ రిలేటెడ్కి సంబంధించిన పివోట్ పాయింట్, మేజర్ సపోర్ట్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నాకు అనిపించింది ఆ బ్రేక్ చేసిన విధానంలో కూడా మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒకనొక దశలో సపోర్ట్ తీసుకోవడం కూడా ఎగ్జాక్ట్గా చూస్తే కనుక సపోర్ట్ తీసుకునే విధానం కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా కరెక్షన్ బ్రేక్ చేసింది, కరెక్షన్ జరిగింది, మళ్ళీ ఒక లెవెల్ కనుక వచ్చినాక అక్కడి నుంచి మళ్ళీ స్లో మూమెంట్లో మనకు వచ్చేసి ఒక గన్ షాట్ మూమెంట్ రావడం జరిగింది. సో ఇట్లా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కాకపోతే అదే బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది మనకు క్లారిటీగా రావడం లేదు. ఫిన్ నిఫ్టీ అనేది చూడండి రాలేదు, మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఆపర్చునిటీ అనేది సరిగ్గా రాలేదు. ఎలా ఇచ్చామో ఇది అనేది బై ఓవరాల్ ఎక్స్పీరియన్స్, అది ఓవరాల్ ప్రాక్టీస్ మీద ఉంటుందంట. సో ఓవరాల్గా ఇక్కడ ట్రెండ్ రిలేటెడ్గా మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ అనేది మీరు గమనిస్తే కనుక చూడండి కంటిన్యూస్గా ఇక్కడ ఏమైంది. సో లాస్ట్ 4 days వచ్చేసి ఒకటే రేంజ్ బౌండ్ ఉండడం, ఆ రేంజ్ బౌండ్ వచ్చేసి మార్కెట్ టుడే గ్యాప్ డౌన్ వచ్చేసి మార్కెట్ ఓపెన్ కావడం, దట్టు ఆ ఓపెన్ అయిన దానిలో వీక్లీకి సంబంధించిన ఏదైతే మేజర్ సపోర్ట్ బ్రేక్ చేయడం. సో మెయిన్ వీటి వరకు వెళ్తుంది అనేసి దానికి రిలేటెడ్గానే ఇక్కడ వచ్చేసి వాల్యూమ్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం. సో అందుకని నేను కాల్ ఇచ్చాను. నెక్స్ట్ పోతే ఇక్కడ ఎన్టీపీసీ మీద వెళ్ళాక మనం ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేస్తామనేది ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఎన్టీపీసీ మీద చూస్తే కనుక సో 1, 2, 3, 4 ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక కంటిన్యూస్గా డిసెండింగ్ ఆర్డర్లోనే మనకు తెలుస్తూ వస్తుందంట. సో డిసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా ఎప్పుడైతే వస్తుందో సో డిసెండింగ్ ఆర్డర్లో షార్ట్ ఫార్ రిలేటెడ్గా మనం చెక్ చేస్తాం కాబట్టి సో అందుకని ఇక్కడ ఇది నేను ఎస్టర్డేనే ఇది పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకుని బ్రేక్ అయిందో, ఎస్టర్డే యొక్క ప్రీవియస్ డే యొక్క లోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూస్ ఫార్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ అండ్లో కనుక మీరు చూస్తే కనుక బ్లూ కలర్ సంబంధించింది. సో ఒక మేజర్ అంటే ఇది టాప్ రిలేటెడ్గా చెక్ చేస్తే కనుక టాప్ పివోట్ పాయింట్ చూస్తే కనుక బాటమ్ పివోట్ పాయింట్, ఇది పివోట్ పాయింట్. సో పివోట్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా బాటమ్ తగులుతుంది అనేసి. అందుకని నేను ఎస్టర్డే వచ్చేసి మీకు ఎన్టీపీసీ రిలేటెడ్గా సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎన్టీపీసీ అంటే డే వచ్చేసి ఒక రేంజ్ బౌండ్లో మార్కెట్ జరుగుతూ ఈరోజు మార్నింగ్ రావడం గ్యాప్ డౌన్తో ఒక మంచి మూమెంట్. ఆ మూమెంట్ అనేది కూడా గమనిస్తే కన్నా ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వీక్ సంబంధించిన ఏదైతే పివోట్ పాయింట్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ పివోట్ పాయింట్ కాడికి వచ్చి అక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ జరిగి రిట్రేస్మెంట్ జరిగింది. సో ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్ ఎన్టీపీసీ అనేది ఎస్టర్డే ఏ విధంగా ఇచ్చాను అనేది. సో నెక్స్ట్ పోతే హిందూ పెట్రో అనేది కూడా చూస్తే కన్నా ఓవరాల్ ట్రెండ్ రిలేటెడ్ చూస్తే కన్నా 2, 3, 4, 5 కంటిన్యూస్గా షార్ట్ ఫాల్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఈరోజు చూస్తే కన్నా ప్రీవియస్ డే యొక్క లోన్ బ్రేక్ చేస్తుంది ఫస్ట్ క్యాండిల్. అలాగే ఇది వీక్ రిలేటెడ్ మేజర్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ వీక్ రిలేటెడ్ పాయింట్ కూడా ఇక్కడ బ్రేక్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఎప్పుడైతే ఆ ట్రెండ్ను మనం ఐడెంటిఫై చేసామో, ఎప్పుడైతే ట్రెండ్ని ఐడెంటిఫై చేసామో ఖచ్చితంగా మూమెంట్ ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ట్రెండ్ రిలేటెడ్గా ఖచ్చితంగా మళ్ళీ మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకని నేను పోషించాను. సమ్టైమ్ ఇక్కడ రిట్రేస్మెంట్ హాల్ట్ అయినా కానీ గమనించండి ఫస్ట్ క్యాండిల్ యొక్క మిడ్ వరకే వచ్చింది, మిడ్కి మించి బ్రేక్ కాల, మిడ్ వరకు వచ్చింది, సపోర్ట్ అని తీసుకుని కరెక్షన్ జరిగింది, అక్కడ నుంచి కంటిన్యూగా మనం అనుకున్న లెవెల్ కాడికి వచ్చి హాల్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట. అంటే పేషెన్సీ అనేది ఉంటే కన్నా ఖచ్చితంగా మంచి ట్రెండ్ రిలేటెడ్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మూమెంట్. నెక్స్ట్ పోతే ఇక్కడ కన్నా ఓవరాల్గా చూస్తే కన్నా సో ఈరోజు చెప్పిన దాంట్లో నెక్స్ట్ పోతే టెక్నికల్ రిలేటెడ్గా కూడా మీకు సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా టెక్నికల్ రిలేటెడ్ కూడా మీకు స్క్రీన్ షాట్స్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాము మన టెలిగ్రామ్ ఛానల్లో. ఈరోజు చూస్తే కన్నా తుషిన్కాంత్ ఫౌండే ఈయన ఒక ఐఏఎస్ ఆర్థిక కార్యదర్శి మరియు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా కూడా ఇతను ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు సెబీ యొక్క కొత్త చైర్మన్గా నియమితులైనాడు ఇతను. సో నియమితులైనాడు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది మీకు షేర్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంతగా పతనం కావడానికి ఎందుకు అనేది ఒక రీజన్ అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది.
మెయిన్ ఏంటంటే నాకు తెలిసిన ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే, ఒకటి మంత్ ఎండ్ కావడం, 2 లాస్ట్ ఫ్రైడే కావడం, ఇది 2 పక్కన పెడితే మూడోది వచ్చేసి మన ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ ఆల్రెడీ వచ్చేసి 25% సుంకాలు మెక్సికో పైన, కెనడా పైన వచ్చేసి దిగుమతులపై యుఎస్ సంబంధించిన ఏదైతే అధ్యక్షుడు ట్రంప్ ఆల్రెడీ 25% సుంకాలు విధిస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చేసి చైనా రిలేటెడ్గా ఏదైతే గూడ్స్ ఉన్నాయో, చైనా రిలేటెడ్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా వచ్చేసి మోర్ దెన్ 10% దాకా వచ్చేసి అతను వచ్చేసి సుంకాలు విధించడం జరిగింది. సో దీంతో వచ్చేసి వాణిజ్య ఉద్రిక్తులు ఏర్పడి పెట్టుబడిదారుల సెంటిమెంట్ వచ్చేసి ప్రతికూలకంగా ఉండడంతో ప్రభావితం చేసి దీంతోనే మార్కెట్ పడినాయనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దానికి రిలేటెడ్ ఆర్టికల్ అనేది కూడా మేము మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పైన వచ్చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మోర్ దాన్ $14 బిలియన్ సంబంధించిన ఫైనాన్స్కి సంబంధించి బాండ్లను వచ్చేసి జారీ చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి జేఎస్ఎల్ ఏదైతే ఉందో, జేఎస్ఎల్ ఇండస్ట్రీ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి మోర్ దెన్ 12.5 crores ఆర్డర్ వచ్చేసి ఇది పొందిందంటారు. 66 kV క్లాసిక్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ని సరఫరా చేయడానికి వచ్చేసి ఈ గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి జేఎస్ఎల్ ఇండస్ట్రీ వచ్చేసి 12.5 crores ఆర్డర్ వచ్చేసి ఇది తీసుకున్నది. ఇది November 30, 2025 నాటికి వచ్చేసి క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే పూర్తి కావాల్సి వస్తుంది, ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వస్తుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్తో పాటు మరిన్ని సమాచారం మీకు ఎప్పుడు షేర్ చేస్తూ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మనకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, ఛాయిస్ ఆప్షన్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి కాల్స్, ప్లస్ అట్ ది సేమ్ టైం టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కూడా ఎప్పటికప్పుడు మీకు ఇచ్చే కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్స్ అబ్జర్వ్ చేస్తూ, సో ఫండమెంటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అబ్జర్వ్ చేయండి, మంచిగా డైలీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఆలిస్ బ్లూ కానీ, అప్స్ట్రా కానీ, ఏంజిల్ బ్రోకింగ్ కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సపోర్ట్ అనేది కూడా మేము సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు, 8092475546. ఈ నెంబర్కి వాట్సాప్ బుకింగ్ చేస్తే ఆటోమేటిక్గా నా లింక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు సబ్జెక్టు ఇచ్చినాం, టెక్నికల్గా పర్లేదు, ఫండమెంటల్ పర్లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ వచ్చేసి బూస్టింగ్ చేయండి. థ్యాంక్ యూ.